దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు చూపించిన ఒక్క కొటేషన్ దెబ్బకు ఆ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అమ్మాయిలు తెగ పాడుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు చూపించిన ఒక్క కొటేషన్ గేయ రచయిత అనంత శ్రీరామ్ మనసులో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. ఆలోచన ఒక్క క్షణం కూడా సాధారణంగా అనిపించలేదు. ఒక చిన్న వాక్యం నుంచి పుట్టిన భావం చివరికి తెలుగు సంగీత చరిత్రలోనే గుర్తుండిపోయే పాటగా మారింది. అదే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలోని చలి చలిగానే పాట. ఈ పాట వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ, అలాగే సినిమా పరిశ్రమపై అనంత శ్రీరామ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్లో గేయ రచయితలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అనంత శ్రీరామ్. ఆయన రాసే ప్రతి పాటలో ఒక భావోద్వేగం ఉంటుంది. కేవలం పదాలు కాదు, ప్రతి లైన్లో ఒక అనుభవం ఉంటుంది. ప్రేమ, వియోగం, ఎదురుచూపులు, తాత్విక ఆలోచనలు ఇవన్నీ ఆయన పాటల్లో సహజంగా కనిపిస్తాయి. అందుకే ఆయన రాసిన పాటలు ప్రేక్షకుల గుండెల్లో నేరుగా చేరిపోతాయి. అలాంటి రచనలలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలోని చలిచలిగా పాట ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందనే చెప్పొచ్చు. ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లోనే భారీ హిట్గా నిలిచింది. కానీ ఆ సినిమాలోని పాటలు ప్రత్యేకంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వాటిలో చలిచలిగా అనే పాట ఇప్పటికీ ప్రేమికుల ప్లేలిస్ట్లో తప్పనిసరిగా వినిపించే పాటగా ఉంది. ఈ పాట కేవలం మెలోడీ మాత్రమే కాదు, ఒక భావోద్వేగ ప్రయాణం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనంత శ్రీరామ్ ఈ పాట పుట్టుక వెనుక ఉన్న అసలు కథను వివరించారు. పాట రెండో చరణం కోసం తాను, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కలిసి ఆలోచిస్తున్న సమయంలో ఒక అనుకోని సంఘటన జరిగిందని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఒక ఇంగ్లీష్ కొటేషన్ చూపించారని తెలిపారు. ఆ ఒక్క వాక్యం తన మనసుని పూర్తిగా మార్చేసిందని ఆయన చెప్పారు. ఆ కొటేషన్ ఇలా ఉంది: I can show my anger towards you in front of anybody, but I can't show my love even through there is nobody around you అంట. ఈ వాక్యం సాధారణంగా కనిపించినా అందులో ఉన్న భావం మాత్రం చాలా లోతుగా ఉందని అనంత శ్రీరామ్ తెలిపారు. ప్రేమను వ్యక్తపరచలేని మనసు పరిస్థితి, బయట కోపంగా కనిపించిన లోపల దాగి ఉన్న భావోద్వేగం, ఇవన్నీ ఒక్క వాక్యంలో ఉన్నాయని ఆయన చెప్పారు. అదే క్షణంలో తనలో ఒక కొత్త ఆలోచన మొదలైందని తెలిపారు. ఆ ఆలోచనను తెలుగులో వ్యక్తపరచడం అంత సులభం కాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇలాంటి భావాన్ని పదాల్లోకి మార్చాలంటే కేవలం పదజాలం సరిపోదు, అనుభవం కూడా కావాలి. అలా ఆలోచిస్తూ చివరికి ఒక అద్భుతమైన చరణం రూపుదిద్దుకుందని ఆయన వివరించారు. నీపై కోపాన్ని ఎందరి ముందైనా చూపించగలను, కానీ నీపై ప్రేమను ఒంటరిగా ఉన్నా చెప్పలేకపోతున్నాననే భావనతో ఆ చరణం తయారైందని చెప్పారు. ఈ ఒక్క చరణమే చలిచలిగా పాటకు హృదయం లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ లైన్స్లో ఉన్న భావం ప్రతి ప్రేమికుడి జీవితానికి దగ్గరగా ఉంటుంది. ప్రేమను చెప్పలేని పరిస్థితి, కానీ లోపల మాత్రం ప్రేమ పెరిగిపోతూ ఉండటం. ఈ భావాన్ని అందరూ అనుభవిస్తారు. అందుకే ఈ పాట విడుదలైన తర్వాత ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయ్యారు. పాట విడుదలైన రోజుల్లోనే ఇది పెద్ద హిట్గా మారింది. మెలోడీ, లిరిక్స్, సింగిల్ అన్నీ కలిసిపోయి ఒక అద్భుతమైన ఎమోషనల్ ట్రాక్గా నిలిచింది. ఇప్పటికీ ఈ పాట వినగానే చాలామంది తమ మొదటి ప్రేమను గుర్తు చేసుకుంటారు. ఇది ఒక పాట మాత్రమే కాదు, ఒక జ్ఞాపకం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పాట పుట్టుక పూర్తిగా ప్లాన్ చేసినది కాదు. ఒక చిన్న కొటేషన్, ఒక యాదృచ్ఛిక ఆలోచన, ఒక చర్చ, ఇవన్నీ కలిసి ఒక క్లాసిక్ను సృష్టించాయి. ఇదే సృజనాత్మకత యొక్క అసలు శక్తి అని అనంత శ్రీరామ్ చెప్పారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆయన కేవలం పాట గురించి మాత్రమే కాకుండా సినిమా పరిశ్రమపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెరుగుతున్న నెగిటివిటీపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికపై సినిమాలపై విమర్శలు చేయటం చాలా సులభమైపోయిందని ఆయన అన్నారు. ఒక సినిమా నచ్చకపోతే అది వ్యక్తిగత అభిప్రాయం వరకు పరిమితం కావాలని, కానీ దర్శకులను క్షమాపణ చెప్పమని ఒత్తిడి చేయటం చాలా ప్రమాదకరమైన ధోరణి అని ఆయన చెప్పారు. ఒక సినిమా వెనుక ఉన్న శ్రమను అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయటం బాధాకరమని అన్నారు. ఇంకా ఘాటుగా మాట్లాడుతూ ఒక దర్శకుడిని క్షమాపణ చెప్పమని బలవంతం చేయటం మానసికంగా సరైన ఆలోచన కాదని అన్నారు. ఎవరో ఒకరు క్షమాపణ చెప్పించి ఆనందపడటం పైశాచిక ఆనందం లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఇప్పుడు సినీ
వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ విమర్శకులుగా మారిపోయారని, కానీ సృజనాత్మకత వెనుక ఉన్న కష్టం ఎవరికీ కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మంచి సినిమా తీసిన దర్శకుడిని కూడా అదే స్థాయిలో విమర్శించడం తగదని తెలిపారు. తన వ్యక్తిగత జీవితంపై కూడా ఆయన స్పందించారు. కొందరు తన మాటల కారణంగా అవకాశాలు తగ్గిపోతాయని హెచ్చరిస్తారని చెప్పారు. కానీ తాను ఎప్పుడూ తన సిద్ధాంతాలను మార్చుకోలేదని స్పష్టం చేశారు. తమది వ్యవసాయ కుటుంబమని, ఆకలేస్తే తిరిగి వ్యవసాయం చేసుకుని జీవించగలమని ధైర్యంగా చెప్పారు. ఇంజనీరింగ్ చదువు మధ్యలో వదిలేసి సినీ రంగంలోకి రావటం తన జీవితంలో తీసుకున్న పెద్ద నిర్ణయమని గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలోని కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల అవకాశాలు తగ్గుతాయని తెలిసినా తన వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ మార్చుకోలేదని అన్నారు. ఇక చలిచలిగా నీ పాట విషయానికి వస్తే ఇది కేవలం ఒక పాట కాదు, ఒక భావోద్వేగ అనుభవం. ప్రతి లైన్లో ఒక ప్రేమ కథ దాగి ఉంది. అందుకే ఈ పాట ఇప్పటికీ యువత హృదయాల్లో నిలిచిపోయింది. కాలం మారినా, సంగీతం మారినా ఈ పాట మాత్రం తన ప్రత్యేకతను కోల్పోలేదు. సృజనాత్మకత ఎక్కడి నుంచైనా రావచ్చని, ఒక చిన్న వాక్యం కూడా ఒక గొప్ప పాటకు మూలం కావచ్చని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. మనసు తెరిచి ఉంచితే ప్రపంచంలో ఎక్కడైనా స్ఫూర్తి దొరుకుతుందని అనంత శ్రీరామ్ చెప్పిన మాటలు నిజమని ఈ పాట ఉదాహరణగా నిలుస్తుంది. మొత్తానికి చలిచలిగా పాట వెనుక ఉన్న ఈ చిన్న కథ ఇప్పుడు మళ్ళీ అభిమానుల్లో ఆసక్తిని రేపుతుంది. అలాగే అనంత శ్రీరామ్ చెప్పిన ఆలోచనలు కూడా సినిమా పరిశ్రమలో సృజనాత్మకత, విమర్శలు, గౌరవం గురించి పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఒక చిన్న కొటేషన్ నుంచి పుట్టిన ఆ భావం నేటికి తెలుగు సంగీతంలో ఒక క్లాసిక్గా నిలిచిపోయింది.